వెల్కమ్ టు రాజంశ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. క్రెడిట్ కార్డ్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఆర్బీఐ ఇచ్చినటువంటి కొత్త నిబంధనల గురించి తెలుసుకోవాలి. లేకపోతే మీరు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. మన పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు. ఎప్పుడు పెద్దలు గొప్ప మాటలే చెప్తూ ఉంటారు. సంపాదించిన ఒక కళ, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మరొక కళ అని కూడా చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో డబ్బు చేతిలో లేకపోయినా చిన్న ప్లాస్టిక్ కార్డు చేతిలో ఉంటే చాలు, షాపింగ్ చేయొచ్చు, బిల్లులు కట్టొచ్చు, ఆ ప్రయాణం చేసుకోవచ్చు. అవసరమైతే అత్యవసరమైనటువంటి సరుకులు కూడా అత్యవసరాలకు కూడా ఖర్చు చేసుకోవచ్చు. అదే క్రెడిట్ కార్డు. కానీ ఈ క్రెడిట్ కార్డ్ అనేది వరమా, లేక సరైన అవగాహన లేకపోతే భారమా? ఇది ప్రతి ఒక్కరికి కూడా వాడేవాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ తెలిసి కూడా తప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే సమయం ఇప్పుడు వచ్చేసింది. సరైనటువంటి సమయం. ఆర్బీఐ కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చింది కాబట్టి. ఎందుకంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ క్రెడిట్ కార్డుకి సంబంధించి కొత్త మార్పులను ప్రకటించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ మార్పు కోట్లాది మంది కార్డు వినియోగదారులపైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈరోజు మనం ఈ అంశాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా మీకు తెలియచేస్తాను. మొదటగా క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు ఇది మన డబ్బే అనేసి. కాదు. క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంకు మన పైన ఉంచినటువంటి నమ్మకం. ముందుగా బ్యాంకు మనకు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఇస్తుంది. తర్వాత నిర్ణీత తేదీలో తిరిగి చెల్లించమని కూడా చెబుతూ ఉంటుంది. అంటే సమయానికి చెల్లిస్తే ఇది మనకు మంచి స్నేహితుల్లాగా ఉంటారు. ఆలస్యం కనుక చేస్తే అదే కార్డు మనకు ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. ఇప్పుడు కొత్త మార్పుల గురించి తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తల ప్రకారం కనుక మనం చూసినట్లయితే మొదటి మార్పు, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ పైన కొత్త నిబంధనలు రావచ్చు. ఇప్పటి వరకు చాలా మంది ఈ రివార్డ్ పాయింట్ల కోసం అవసరం లేని వస్తువులను కూడా కొనేసేవారు. కానీ ఇకపైన బ్యాంకులు వాటి వినియోగం పైన మరింత స్పష్టమైనటువంటి నియమాలు అమలు చేసేటువంటి అవకాశం ఉందని కూడా సమాచారం. ఇక రెండవ మార్పు ఏంటంటే బ్యాంకులు వడ్డీ అలాగే ఛార్జీల వివరాలను మరింత స్పష్టంగా చెప్పాల్సి రావచ్చు బ్యాంకులు. అంటే చాలామందికి కార్డు తీసుకునే సమయంలో జీరో ఫీజు అని వింటూ ఉంటారు. కానీ తర్వాత యాన్యువల్ ఫీ అని, లేట్ పేమెంట్ ఫీ అని, అలాగే ఇంట్రెస్ట్ అని, జిఎస్టీ అని ఇలా అనేక ఛార్జీలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే వినియోగదారుడికి ముందుగానే పూర్తి సమాచారం ఇవ్వాలని కూడా ఆర్బీఐ స్పష్టంగా ఇక్కడ దృష్టి పెట్టింది దీనిపైన. ఇక మూడవ మార్పు, బిల్లింగ్ ప్రక్రియలో కూడా పారదర్శకత పెరగవచ్చని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎంత ఖర్చు చేసాం, ఎంత చెల్లించాలి, ఎంత వడ్డీ పడుతుంది అన్నీ స్పష్టంగా కనిపించేలాగా వ్యవస్థ ఉండాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నాలుగవ మార్పు, డిజిటల్ భద్రత. అంటే ఈ రోజుల్లో ఓటీపీ మోసాలు కావచ్చు, షాపింగు, నకిలీ కాల్స్, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి కాబట్టి అందుకే వినియోగదారుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఐదవ మార్పు, బ్యాంకుల బాధ్యత కూడా పెరగనున్నాయి. అంటే కస్టమర్ ఫిర్యాదును త్వరగా పరిష్కరించాలని, సమాచారం స్పష్టంగా అందించడం, పారదర్శకమైనటువంటి సేవలు ఇవ్వడం వంటి అంశాలపైన కూడా దృష్టి పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ మిత్రులారా, ఇక్కడ ఆర్బీఐ ఎంత మంచి నిబంధనలు తీసుకొచ్చినా మనలో ఆర్థిక క్రమశిక్షణ కనుక లేకపోతే ఏ చట్టం కూడా మనల్ని కాపాడదు. అందుకే కొన్ని చిన్న సూచనలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అవసరమైతే మాత్రమే క్రెడిట్ కార్డును వాడండి. బిల్లు గడువు తేదీ మిస్ అవ్వకుండా చూసుకోండి. మినిమం డ్యూ మాత్రమే చెల్లించి మిగిలింది వదిలేస్తూ ఉంటారు. అలా వదలకండి. మీ ఆదాయాన్ని మించి ఖర్చు చేయకండి. మరొక ముఖ్యమైనటువంటిది, మీ ఓటీపీలు కావచ్చు, సివివి నంబర్ కావచ్చు, పిన్ నంబర్ కూడా ఎవరితోనూ పంచుకోకండి. అలాగే చాలామంది క్రెడిట్ కార్డ్ని అంటే వైఫై లాగా పెట్టుకుంటారు. అంటే కార్డు జస్ట్ టచ్ చేస్తే చాలు, పిన్ నంబరు ఏమి ఎంటర్ చేయకపోయినా కూడా
అలా కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఓటీపీ వచ్చే విధంగా పెట్టుకోండి. వైఫై యాక్టివేటెడ్ అంటే ఎవరైనా కార్డు మిషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీ దగ్గర కార్డులు ఉన్నాయని తెలిస్తే మీ పక్కన మిషన్ తెచ్చి పెట్టుకొని మీ కార్డులో నుండి కూడా డబ్బులు కొట్టేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి. కాబట్టి మన పెద్దలు చెప్పే మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పు తీసుకోవడం సులభం, అప్పు తీర్చడం కష్టం అని కూడా పెద్దలు గతంలో చెప్పారు. క్రెడిట్ కార్డ్ మనకు సౌకర్యాన్ని ఇస్తుంది. కానీ అదే అలవాటుగా కనుక మారితే ఆర్థిక స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వార్తల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని వెంటనే నిజమని నమ్మేయకుండా ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు బ్యాంకు నుంచి వచ్చేటువంటి అధికారిక సమాచారం లేదా ఆర్బీఐ అధికారిక ప్రకటనలను కూడా పరిశీలించి ఆ తర్వాత షేర్ చేయండి. తప్పనిసరిగా ఇది మంచి అలవాటు. ఇది కేవలం ఈ వార్తకు సంబంధించే కాదు, ఏ వార్త అయినా అది పొలిటికల్లా, ఆధ్యాత్మికమా, హెల్త్ ఏదైనా సరే దాన్ని తెలుసుకొని అది నిజమని తెలిసిన తర్వాత షేర్ చేయండి. సరైన సమాచారం తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం తెలివైన వినియోగదారుని లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ వార్త మీకు నచ్చిన సందేశం ఏంటి? డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్నారు కదా. క్రెడిట్ కార్డు మన జీవితానికి సులభం చేయాలి కానీ సమస్యలోకి నెట్టకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. అందుకే ఆర్థిక విజ్ఞానం ప్రతి కుటుంబానికి అవసరం. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న, క్రెడిట్ కార్డు ఉపయోగించే సమయంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు ఏవి అనేది కూడా మీకు కింద ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికి సమాధానం కూడా కామెంట్ రూపంలో కూడా మీరు తెలియచేయండి. అంతే, ఇలాంటి మంచి విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మరో వీడియోలో మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజహంస టీవీ ఛానల్. కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి మన బంధుమిత్రులకి. ఎందుకంటే ఈ పాయింట్స్ కనుక మీరు పాటిస్తే క్రెడిట్ కార్డ్ నిజంగా మీకు ఉపయోగపడుతుంది. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్, షేరు, కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.